మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సేవ్ ఏపీ, ఏపీని కాపాడండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంత దారుణంగా పరిపాలన కనిపిస్తుందా? అసలు ఆయన చెప్పిన మాటలు ఎంతవరకు ఆయన పరిపాలనకు ఆయనకే తెలుసు. అన్ని విధాలుగా అరాచకాలు, కబ్జాలు, సామాన్య ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డికి రోడ్డు బాగలేదంటే కూడా ఎత్తుకొని పోయి తొన్నే పరిస్థితి వచ్చి కేసులు వాడికే దిక్కు లేదు రాష్ట్రాన్ని. ఇప్పుడు అన్ని విధాలుగా బాగా జరుగుతుంటే జీవించుకోలేకున్నట్ల ఏదో ఒకటి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటాడు, ఇంకొకటి అంటాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా నేను సుపరిపాలన చేశాను, నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, అభివృద్ధి చేశాను, నా పరిపాలన చేయడం చంద్రబాబు చేత కావడం లేదని మాట్లాడుతున్నారు. ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో పబ్జి ఆడుకుంటా ఏదంటే చెప్తూ ఉంటారండి. అది పరిపాలన కాదు. అది ఒక్క రోజున బయటకు వచ్చినారేమండి, మార్కెట్లు కట్టుకొని తిరిగినాడు ఆయనకు తెలియదండి. ఆయనకు అన్ని తెలుసు, మనం చెప్పే అవసరం లేదు. ప్రజలంతా గమనించినారు, రాష్ట్ర ప్రజలంతా గమనించినారు, మనం చెప్పే అవసరం లేదు. ఇప్పుడు అందరికి తెలుస్తా ఉండి ప్రజలు అన్ని విధాలుగా కుల మతాలకి అతీతంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే వైసీపీ శ్రేణులు కానీ, పేటీఎం బ్యాచ్లు కానీ, జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన పులివేంద్ర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంతవరకు పులివేంద్రలో కూడా సరిగా ఉండటం లేదు. బెంగళూరు పార్టీలో ఉండి పబ్జి ఆడుకుంటున్నాడు అంతే, వేరేదేం లేదు. ఆయనకి ఏం తెలియదండి. జగన్ గారు ఓడిపోయినప్పటి నుంచి కూడా ప్రజల్లోనే తిరుగుతున్నాను, నేను ప్రజాపక్షపాతిని అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అసలు ఎక్కడ ప్రజల సమస్యల మీద పట్టించుకొని మాట్లాడుతున్నారు అంటారు, మీరేమంటారు దానికి? ఏం లేదు. ఆయన ఒక్కసారి ఏడో తిరిగేకి వస్తే ఎవరో అతని బండి కింద చనిపోయింది కూడా మీరు కూడా చూస్తున్నారు. అతని పార్టీ కార్యకర్తనే. ఎవరైనా పట్టించుకున్నారండి? అంత వైరల్ అయింది వీడియో. మీకు తెలిసింది ఏం లేదంటే విషయం అన్ని తెలిసిన. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సేవ్ ఏపీ అంటే ఏపీని కాపాడండి, పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంది, రాష్ట్రపతి పాలన పెట్టవలసిన పరిస్థితి వస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజంగా అంత దారుణమైన పరిపాలన జరుగుతుంటారా ఏపీలో? ఎటువంటి దౌర్జన్య కాండ లేదండి, ఎటువంటి భూ రికార్డులు మారటం లేదు ఈ సంవత్సరాల నుంచి. గత 5 సంవత్సరాల్లో ల్యాండ్ ట్యాంపరింగ్ చేసేయటం, ఒకళ్ళ భూములు ఒకళ్ళకి తెలవకుండా బదలాయించేయటం, దౌర్జన్యం, ప్రాణాలు తీసేయటం, ఇటువంటి బలహీనల మీద ఆస్తులు దాడులు చేయటం, అట్లా ఎటువంటి ఈ సంవత్సరాల్లో ఎటువంటి అకృత్య పనులు జరగల. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ కానివ్వండి, రెవెన్యూ రికార్డ్స్ అన్ని మళ్ళీ చక్కగా సక్రమంగా సామాన్యుడికి మేలు జరిగేటట్టుగా జరుగుతున్నాయి. మరి జగన్ గారు ఎందుకంటే సేవ్ ఏపీ అని మాట్లాడుతున్నారంటే అంత దారుణమైన పరిపాలన జరుగుతుంది, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి, అన్యాయం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతున్నాయి, ఇక్కడ అసలు పరిపాలన సాగడం లేదు అనేటట్టు మాట్లాడుతున్నారు. అది ఓర్చుకోలేని మనస్తత్వం అండి. ఆయన అంతా క్రిమినల్ మైండ్. ఎప్పుడు ఈ కార్యకర్తలను చంపటం, తెలుగుదేశం పార్టీ వాళ్ళని, జనసేన వాళ్ళని అరెస్ట్ చేయటం, ఆయన బ్రెయిన్ డిఫరెంట్. తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, మరి ఆ ఉండిలో మరి ఎన్నో దొంగతనాలు బయటపడతాయి. మరి అక్కడ అట్లాంటి అకృత్యాలన్నీ మరి బాబు గారి ప్రభుత్వంలో ఎటువంటి జరగవు, అట్లాంటి అక్రమాలు జరగవు. ఇప్పుడు తిరుమల పరకామణిలో దొంగతనం జరిగింది అంటారు కదండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ $9.72,000 అది చాలా చిన్న దొంగతనం, దానికి ఇంత రాదంతం చేస్తారా అని మాట్లాడుతున్నారండి. అసలు దేవుడి హుండీలో డబ్బులు దొంగతనం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు అదేదో గుడిలో చిన్న దొంగతనం జరిగిందని మాట్లాడడం అనేది ఎలా అనిపిస్తుంది అంటారు? అది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మాట్లాడేది అవాస్తవం. కొన్ని లక్షల కోట్ల రూపాయలు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దోపిడీ జరిగింది. నెయ్యి కొనుగోలు కానివ్వండి, ఫర్నిచర్ కొనుగోలు కానివ్వండి, అక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని సొమ్ము వీళ్ళు ఫ్రాడ్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి సేవ్ ఏపీ, ఏపీని కాడండి, చాలా దారుణమైన పరిపాలన జరుగుతుంది, కాపాడండి అని మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అండి అది సేవ్ ఏపీ అనడం? ఆయన భయంతో చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా పరిపాలనతో చేస్తుండు. ఇంకా నేను ప్రజల కాడికి వెళ్ళలేమో ముందే గోల పెట్టేస్తుండ ఆయన. చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుంది. చంద్రబాబు పాలన ఏమన్నాడు అదే చేస్తాడు ఆయన. ఆ పాలన అలా వెళ్ళిపోతే నన్ను ఇంక ప్రజల దగ్గర రానివ్వరైన భయంతో ఆయన భయం అది. ఆయన ఇప్పుడు ఆయన వినాదం అంతా ఆయన భయం తప్ప ప్రజలు కాదు, ఆ జగన్మోహన్ రెడ్డి భయం అది. అంటే మీడియా ముందు మాట్లాడిన ప్రతిసారి కూడా చంద్రబాబుకి పరిపాలన చేత కావడం లేదు, కబ్జాలు ఎక్కువైపోతున్నాయి, అవినీతి ఎక్కువైపోతుంది, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, సుపరిపాలన చేయడం లేదు, పథకాలు అందడం లేదు, ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, అంతా ప్రైవేటీకరణ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఇన్ని విషయాల మీద ఆయన మాట్లాడుతున్నారంటే నిజంగా అది గ్రౌండ్ లో ఎంతవరకు నిజమంటారు? ప్రజలు చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు చెప్పింది చేస్తాడని.
జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏం చేశాడు? ఆయన అవినీతి కుంభం, అది మన మద్యం కుంభకోణం ఉందా? ఆయన పథకాల్లో సంక్షేమం అంటే కుంభకోణమే. ఇప్పుడు అన్ని ఎంతమంది అధికారులు జైలుకి వెళ్తుండ్రు? ఎలా కారణం? ఆయన తప్పుడు నిర్ణయాల వల్ల అధికారులు చేస్తే ఈరోజు వాళ్ళందరూ జైలుకి పోయారు. మరి అదే చంద్రబాబు నాయుడు పాలనలో ఏ ఒక్కరైనా ఒక కేసు ఒక అధికారి జైలుకి వెళ్ళారా? అదే నిదర్శనం. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ అరెస్టులు చేస్తుంది, రెడ్ బుక్ పాలన చేస్తుంది, కావాలనే వైసీపీ వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు కదా, ఎంతవరకు నిజమంటే రెడ్ బుక్ పాలన నిజంగానే కొనసాగుతుందా రాష్ట్రంలో? ఈయన చెప్పిన తప్పులు వాళ్ళు చేశారు, ఆ తప్పుల్లో పాపం వాళ్ళు ఇరుక్కుపోయారు. ఈయన పాపాలే వాళ్ళకి శాపాలుగా అయ్యాయి. ఈయన చేసిన తప్పులే వాళ్ళు జైలు పాలవుతున్నారు. ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి తెలుగుదేశం ప్రభుత్వం వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగంకి వెళ్ళాడు. రాజారెడ్డి రాజ్యాంగం కాబట్టి పాపం అధికారులంతా జైలు పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సేవ్ ఏపీ అని మాట్లాడుతున్నారు. అంటే ఏపీని కాపాడండి, చాలా దరిద్రమైన దాష్టికమైన రాష్ట్రపతి పాలన వచ్చే విధంగా పరిపాలన కొనసాగుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన మీరేమంటారు? పరిపాలన ఎంతవరకు ఉంది? ఆయన అన్న మాటల మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన గురించి ఎక్కువ మాట్లాడి ఆయన పెద్దోడిని చేసి ప్రజల్లో ఆయన ఉన్నాడు అని మళ్ళీ తెలియపరచడం నా అభిమతం కాదు. సేవ్ ఏపీ చేసుకున్నారు, ఏపీని రాష్ట్ర ప్రజలు కాపాడుకున్నారు. 2024లో 5 సంవత్సరాల దుష్ట పరిపాలన, రాక్షస పరిపాలన, పైశాచిక పరిపాలన, దౌర్జన్యకరమైనటువంటి పరిపాలన, కబ్జాల పరిపాలన, దుర్మార్గమైనటువంటి బూతులు మాట్లాడే పరిపాలన, వీటన్నిటి నుండి రాష్ట్ర ప్రజలు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకున్నారు. ఇంకా అంతకు మించి ఏదో వాగుతా ఉంటారు. అధికారం పోతే వాగరా, ఆ విధంగా వాగుతా ఉంటారు. వాటి గురించి ప్రజలు పట్టించుకోరు. జై చంద్రబాబు, జై చంద్రబాబు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ ఏపీని కాపాడండి అని మాట్లాడుతున్నారు కదా. ఆయన ఏపీని సర్వనాశనం చేశాడు కాబట్టి మళ్ళీ ఏపీని కాపాడాలని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ అధికారం కోసం ఏదో పాకులాడుతున్నారు. కానీ అది జరగని పని. చంద్రబాబు గారు ఉండగా అది జరగని పని. ఈ 15 సంవత్సరాలు ఖచ్చితంగా పార్టీ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని మా అభిప్రాయం. అలాగే లోకేష్ బాబు గారు కూడా చాలా చక్కగా అన్ని రకాల వనరులు తీసుకొస్తున్నారు. ప్రాజెక్టులు అన్ని రకాలుగా మన వనరులు కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తారని మాకు నమ్మకం ఉంది. ఒక మాటలో చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది, మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంది, దాంట్లో ఏం తిరగలేదు. రేపు గత కాలంలో కూడా మళ్ళీ ప్రభుత్వం చంద్రబాబు గారు వస్తారని మా ఆశాభంగా. కూటమి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది గ్యారెంటీ. థ్యాంక్ యూ సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సేవ్ ఏపీ అని అంటున్నారండి. అంటే ఏపీని కాపాడండి, పరిపాలన బాగోలేదు, ప్రజలు కష్టాల్లో ఉన్నారని చెప్తున్నారండి. నిజంగా ఒక ప్రజానికంగా మీరు చెప్పండి, అసలు రాష్ట్ర పరిపాలన ఎలా ఉంది? అంతా అస్తవ్యస్తంగా ఉందంటారా? లేదు, అస్తవ్యస్తంగా ఎందుకుంటదండి, పరిపాలన బాగుంది, బాగానే చేస్తున్నారు. ఏంటంటే ఆయన వారవలేక అలా చెప్తారు. ఆయన ఎప్పుడు కూడా బురద చల్లడం అలవాటు అయిపోయింది ఆయన, అంతే, ఏం కాదు. ఏంటంటే మా అభివృద్ధి అన్నది ఎవరిలో ఉంటది? ప్రజల్లోనే ఉంటది, మనలోనే ఉంటది అభివృద్ధి అనేది. మరి గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పనిచేశారంటారు? మీరేమంటారు దానికోసం? ఏం పని చేశారండి ఆయన? రోడ్లు అవి వేసారా? ఏం చేశారు? డబ్బులు పంచుకుంటే వెళ్ళిపోయారు అంతే. పిల్లలకు ఉద్యోగాలు పెట్టుబడులు తెచ్చారా? ఏం తెచ్చారు ఆయన? ప్రతి లండన్ వెళ్తున్నారు, యూపీ వెళ్తున్నారు, సౌదీ అరేబియా వెళ్ళారు, మొత్తం ప్రపంచవేడు తిరుగుతున్నారు ఆయన. ఎక్కడ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మీ పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి అదిదని ఆయన చెప్తున్నారు. అలాగే వాళ్ళు మేము పెట్టుబడులు పెడతామని వస్తున్నారండి ముందుకి. ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది, మీరేమంటారండి? బాగుందండి, పరిపాలన చాలా బాగుంది. పరిపాలన వచ్చి చాలా బాగుందండి. ఇలా ప్రజలతో కలవటం, తర్వాత ఈ గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం, ఫ్రీ బస్సు, చాలా అసలు చెప్పలేము. అక్కడ డబ్బులు లేవు, ఆయన ఖాళీ చేసేసి వెళ్ళిపోయాడు గల్లా పెట్టి. ఈయన ఎన్ని చేసుకొస్తున్నాడంటే ఒక ఇంటిని నడిపించడానికి మేము చాలా అవస్థలు పడుతున్నాము. ఇంత జనాన్ని ఆయన ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారా అని మాకే ఆశ్చర్యంగా ఉందండి. రైట్.
థ్యాంక్ యూ అండి. జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వస్తూ మాట్లాడుతూ సేవ్ ఏపీ, ఏపీని కాపాడండి అని చెప్తున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆయన మాట్లాడి? ఏపీని కాపాడమంటే నేను దోసుకొని అమ్ముకోవటాలేదు కదా, ఏడికాడికి డెవలపింగ్ పెడుతుండే, అమరావతి పెట్టాడు, పోలవరం పెట్టాడు, అన్ని చేశాడు. ఇంకా ఏపీని కాపాడమంటే ఏముందని దేనికి కాపాడు, నమ్ముకుంటాడు, ఇండస్ట్రీలు తీసుకొస్తాడు. తండ్రి కొడుకులు ఒకటే తిరుగుల మీద ఇంటికి పెద్ద కొడుకు లాగా కష్టపడి ఎక్కడికెక్కడ దేశాలు తిరిగి ఇండస్ట్రీలు తీసుకొస్తుంటే ఇక ఏపీని కాపాడమంటే అంటే ఇండస్ట్రీలు రాకుండా ఉంటే మళ్ళీ ఆయనకు గెలవకపోతే ఆయన గెలిచి మళ్ళీ దోసుకుందానా, బ్యాలెన్స్ మిగిలిందో అది దోసుకుందా అని ఏపీని కాపాడమంటాడు. అంత మించి ఏమి లేదు. ఏం తక్కువ చేశారు, తండ్రి కొడుకులు లెక్కిస్తే ఇంటి సొంత కుటుంబంలో ఉంటారా ఎక్కువ. అంతవరకు విదేశాలు పోవటం, మా దేశానికి రండి, మా రాష్ట్రానికి రండి, మాకు పెట్టుబడులు పెట్టండి అని చేస్తాండి. కాబట్టి మాకైతే సంతోషకరంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ ఏపీ అని మాట్లాడుతున్నారు. అంటే ఏపీని కాపాడండి, ఏపీ వైపు చూడండి, చాలా దారుణాలు జరుగుతున్నాయి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, ఇంతవరకు బయటికి రాని పరిస్థితి. అతను జనాలకి ఏం చెప్పుకోలేక బయటికి రాలేదు. ఈరోజు ఏదో వచ్చి నేను సేవ్ ఏపీ అంటే గతంలో అరాచకం, కక్ష సాధింపు ధోరణి ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో కూడా బతకలేని పరిస్థితి ఉంది ఆ రోజుల్లో. అతను కూడా ఈరోజు వచ్చి సేవ్ ఏపీ అంటే మరి ఫస్ట్ లోనే రావచ్చు, అసెంబ్లీకి వచ్చి నినాదాన్ని ఏదో అసెంబ్లీలో చర్చించవచ్చు. అది లేదు కదా, అసెంబ్లీకి పోకుండా ప్రభుత్వ సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ఏదో బయట ఉండి సంవత్సరంన్నర తర్వాత 2 సంవత్సరాల తర్వాత సేవ్ ఏపీ అంటే ఉపయోగమే ఉంది? ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? అంటే ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు? రీసెంట్ గా కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి పరిపాలన బాగోలేదు, పరిపాలన గాలికి వదిలేశారు, రైతులు పట్టించుకోవడం లేదు, అసలు మొత్తం అవినీతి కబ్జాలు ఎక్కువ జరిగిపోతాయి మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ళు ఎలా జరిగింది? పార్టీ ఉనికి కోసమే, ఏం లేదు. గతంలో మేము పరిశీలించిన సందర్భంగా చెబితే ఎక్కడ గాని ఒక సచివాలయాలని పేరు పెట్టి నీకు 20 లక్షలు ఇచ్చారు, 30 లక్షల కార్యకర్తలకు ఇచ్చుకున్నారే కానీ అవి కూడా మార్గ మధ్యంలో ఆగిపోయిన కన్స్ట్రక్షన్స్. ఎక్కడ ఒక తట్టు మట్టి పోసిన పాపాలు లేదు గ్రామాల్లో. ఈ రోజు 6 నెలల్లోనే గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి 20 లక్షల నుంచి 30 లక్షల వరకు సీసీ రోడ్డు ఆంధ్రప్రదేశ్ అన్ని గ్రామాల్లో ఉన్నాయి. ఈరోజు పోయిన సంక్రాంతికి ఓపెనింగ్ అయినాయి, మళ్ళా 2.0 అని మళ్ళా రెండోసారి కూడా సీసీ రోడ్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. చంద్రబాబు నాయకత్వం చాలా ఎక్సలెంట్గా ఉన్నది. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ ఏపీ అని మాట్లాడుతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంది, కాపాడండి అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది అంటారు? అది నిజంగా అబద్ధం అండి. ఏమండి, సైకో పరిపాలన ఎలా ఉందో అందరూ సవి చూశారండి. ఈ రోజు ఆ సైకో మళ్ళీ రాకూడదు అని ఎదురు చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన బాగులేదు అనడానికి జగన్ అసలు క్వశ్చన్ ఆన్సరే లేకుండా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారండి. ఇది మరి సేవ్ ఏపీ అని ఎలా అంటారు? జరగనప్పుడు ఏమి చేయలేనప్పుడు సేవ్ ఏపీ ఎందుకంటాడండి? అతను ఏంటి స్వలాభం కోసం, అతను ప్రజల్ని నమ్మించడం కోసం మాట్లాడుతున్నారే తప్ప ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు అయితే లేమండి. ఇది కరెక్ట్. ఓకే, మరి గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పాలించారంటారు? ఈ రోజు ఏపీ నాశనం అయిపోతుందని అంటున్నారు కదా, మరి గత 5 ఏళ్ళు ఎలా ఉంది ఆయన పరిపాలన? ఏమండి, గత 5 ఏళ్ళు నరకం చూపించారండి. ఒక డాక్టర్ సుధాకర్ సంగతి ఏంటి? ఒక దళితుడిని చంపేసేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి పని. అతను జైలుకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాక అతనికి మళ్ళీ పూలదండలతో ఆహ్వానించడం ఏంటి? ఆడవాళ్ళ పరిస్థితి ఏంటండి? ఈ రోజు అందరూ సుపరిపాలన మేము చెప్తున్నప్పుడు జగన్ అనేది ఏంటండి? మాకు జగన్మోహన్ రెడ్డి చెప్తే మేము వినాలా? ఎలా ఉందండి సైకో పరిపాలన అంటే? ఎలా ఉంది గత 5 సంవత్సరాలు? అది చూసుకొని అది టేల చేసుకొని ఇప్పుడు ఎలా ఉంది ఈ పరిపాలన, గత మా ప్రభుత్వంలో ఎలా ఉందని ఒకసారి చూసుకొని ఆయన మాట్లాడితే బాగుంటదండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి సేవ్ ఏపీ, ఏపీని కాపాడండి, అరాచకమైన పాలన జరుగుతుందని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం? మీరేమంటారు దానికి? ఎందుకంటే గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే అద్భుత ప్రణాళికతోటే ప్రభుత్వం ముందుకెళ్ళింది, అన్ని దశల వారీగా అమలు చేసుకుంటూ వెళ్ళింది. కాబట్టి మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు, ఏ కారణంతో సివిపి అన్నారో, మరి ఎవరి నుంచి ఎవరిని కాపాడాలనో మరి అది ఆయనే ప్రశ్నార్థంగా మిగిలిపోతుంది ఆ ప్రశ్న. అంతే తప్ప ఈ పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ ఏపీ అని మాట్లాడుతున్నారు. మరి గత 5 ఏళ్ళు పరిపాలన ఎంత బాగా చేశారు? అసలు ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటి? అంత మంచి పరిపాలన చేస్తే ఎందుకు ఓడిపోతారు? ఆయన సంక్షేమం మీద దృష్టి పెట్టాడు తప్ప అభివృద్ధి కార్యక్రమాలను దృష్టి పెట్టలేకపోయారు. ఇప్పుడు నిజంగా మనం ఒక ప్రయాణంతో బయలుదేరుతున్నాం, ప్రయాణంలో
వెళ్ళాలి అంటే సమగ్రమైన వాతావరణం ఏర్పడి ఉండాలి. అందులో రోడ్ల పరిస్థితి బాగుండాలి. అంతేకాకుండా గ్రామాల్లో అయితే ముఖ్యమైన వనరులు డ్రైనేజ్ వ్యవస్థలు బాగుండాలి, వాటర్ ఫెసిలిటీస్ మీద దృష్టి పెట్టి ఉండాలి. ఇవన్నీ చేసి ఉండాలి తప్ప నేను ఏదో డబ్బులు ఇచ్చాను వాళ్ళ నెలలో ఖర్చు పెట్టి ఆ డబ్బు ఎంతసేపు నిలబడుతుంది, పండగకు వచ్చే డబ్బులు ఎంతసేపు నిలబడితే ఆ రోజు ఖర్చులు అయిపోతాయి పండుగ. కాబట్టి ఆ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా అవసరం. అది ప్రభుత్వంతో చెప్పుకోవాలంటే ఇప్పుడు రెండు జంట పడవల్లాగా జంట ఎద్దులాగా నడుస్తుంది బ్రహ్మాండ అభివృద్ధి సంక్షేమం కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది కదా. ఇప్పుడు 18 నెలలు ఎలా ఉందంటే వచ్చే 5 సంవత్సరాలు ఇంకెంత అద్భుతంగా పూర్తయ్యే 5 సంవత్సరాలు ఎంత అద్భుతంగా ఉండొచ్చు. ఎందుకంటే మాకైతే ఒక విజన్ కనబడుతుంది, రేపు పొద్దున్న ఫ్యూచర్ లో ఎలా ఉంటది అన్న విషయం అయితే మాకు కనబడుతుంది. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ సేవ్ ఏపీ అని మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? సేవ్ ఏపీ అంటే అంత దరిద్రమైన పాలన, అంత దాష్టికమైన పాలన జరుగుతుందంటారా రాష్ట్రంలో? ముందు జగన్మోహన్ రెడ్డిని తెలుగు నేర్చుకోమని చెప్పండి, లేకపోతే ఎవరన్నా తెలుగు వాళ్ళని తెలిసిన వాళ్ళని పక్కన పెట్టుకుని కనీసం కరెక్ట్ గా క్వశ్చన్ పేపర్ ఇమ్మనండి. అతనికి తెలుగు రాదు. ఎందుకు తెలుగు రానప్పుడు అసలు ప్రజలకు ఏం చేద్దామని తెలుగు నేర్చుకోకుండా ఒకనొకప్పుడు మా లోకేష్ బాబుని తిడతాం కాదు, అరే జగన్ బాబు నువ్వు తెలుగు నేర్చుకోరా బాబు, ముందు తెలుగు నేర్చుకుని మీడియా ముందుకు రా, లేకపోతే రామాకు అంటే అంతే. నేను చెప్పేది ఆయనకి తెలుగు నేర్చుకుని మాట్లాడమని చెప్పండి. ఆయనకి తెలుగు రానప్పుడు, ఆయనకి తెలుగు భాషలో ఎన్ని పదాలు ఉన్నాయి, ఎవరిని ఎలా విమర్శించాలి తెలియనప్పుడు అసలు రాకూడదు ఆయన బయటికి. సేవ్ ఏపీ అని అన్నారు కదా, పరిపాలన విషయంలో కానీ ముఖ్యంగా పథకాల విషయంలో కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయని అంటారు? అసలు అంత దారుణంగా జరుగుతుందంటారు పరిపాలన? పరిపాలన బాగుంది కాబట్టే ప్రజలు ఇంతమంది వచ్చారు ఇవాళ. అందులో కార్యకర్తలు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు, అందరూ ఒకటే. ఈయనకి అందరినీ ఒకే గదిలో పెట్టే ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ వాళ్ళని విడిగా వీళ్ళని విడిగా పంపించట్లా. నువ్వున్నప్పుడు ఇంతకంటే దారుణంగా జరిగేది జగన్ బాబు, అందరికీ తెలిసి విషయం. అసలు కదా 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించింది అంటారు? జగన్ గారి రూలింగ్, ఆయన సుపరిపాలన చేశారని చెప్తున్నారు. సుపరిపాలన అంటే ఆయన చేసింది పరిపాలన కాదండి, ఆయన చేసింది చెప్పాలంటే ప్రజల్ని యముడు అనమాట, యముడిలాగా పరిపాలించాడు చెప్పాలంటే. ఆయనకి ఎవరడ్డు వస్తా వాళ్ళని చంపేయడం, ఆ పక్కన చిత్రగుప్తుల్లో ఒకడు ఉంటాడు సజ్జలగాడు, ఆడు వీళ్ళందరూ కలిసి చేశారు ఇదంతా. గత 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని మట్టిలో కలిపేశారు. ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ వెంటనే సంవత్సరంలో వచ్చింది కార్పొరేషన్ అనేది.